గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీట్ను ఓపెన్ చేసి వారిపై నిఘా పెట్టనున్నట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మంగళవారం నాడు విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఇందులో 7 సభ్యులను అరెస్టు చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఒక జువెనైల్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజాంపట్నంలో జూలై 29వ తేదీన 3 వ్యక్తులు గంజాయిని ఒరిస్సా రాష్ట్రం కొరాపుట్లో కొనుగోలు చేసి రాజాం నుంచి చిలకపాలెం వైపు అక్రమంగా తరలిస్తుండగా అంతకాపల్లి గ్రామ జంక్షన్ వద్ద రాజాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. పట్టుబడిన 3లోని కొరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ ములుగూడ గ్రామానికి చెందిన నలపపంగి గంజాయిని కొరాపుట్ నుంచి తీసుకుని బైక్పై రాజాం తీసుకురాగా అతని వద్ద శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన బొద్దాన సౌమిత్, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం జర్జాం గ్రామానికి చెందిన మద్దాడ వెంకటేష్ అలియాస్ వెంకీ కొనుగోలు చేస్తుండగా రాజాం పోలీసులు పట్టుకున్నారని ఆయన తెలిపారు. స్ఫూర్తి న్యూస్, ప్రకాష్, విజయనగరం. ఈ గాంజా కొంటున్నారో తీర్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి 5 మందిని వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా రాజాం టౌన్ సంబంధించిన వాళ్ళు, దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో వీళ్ళు 8 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు 10 kgs గాంజా వర్త్ అరౌండ్ 2 lakh rupees. సో ఈ కేసులో పెడ్లర్స్ ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పెడ్లర్స్ కి ఎవరైతే సప్లై చేస్తున్నారో సోర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది, బ్యాక్వర్డ్ లింక్. అదేవిధంగా ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి కొని గాంజా యూజ్ చేస్తున్నారో, కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళని కూడా, కన్స్యూమర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన మద్దాంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు అష్టోత్తర ప్రత్యేక తమలపాకులతో పూజలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు వెల్లడించారు. స్వామివారికి ఉదయం ఆలయంలో ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించిన అనంతరం దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరిగిందని తెలిపారు. ఆంజనేయ స్వామి వారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు 108 ప్రదక్షిణలు చేసిన అనంతరం వారి మొక్కుబడులను చెల్లించుకున్నారని ఈవో తెలిపారు. ఆలయ అర్చకులు అన్నప్రాసన మరియు వాహన పూజలను నిర్వహించారని ఈవో తెలిపారు. ఏలూరు జిల్లా మిథునపురం పాలెం గ్రామానికి చెందిన శ్రీరామ భక్త హనుమాన్ భజన సమాజంచే హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించడం జరిగిందని ఈవో వివరించారు. ఈరోజు మధ్యాహ్నం దేవస్థానానికి విచ్చేసిన భక్తులకు అందించిన సేవల ద్వారా 1,15,111 రూపాయలు ఆదాయం దేవస్థానానికి లభించిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కొండలరావు వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో 1000 మందికి పైగా భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించడం జరిగిందని ఈవో తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు వారు సమిష్టిగా ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తదుపరి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేయుచున్నారు. భక్తులు దర్శనలే కాకుండా వారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కానీ, వాహన పూజలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామివారిని దర్శించి తదనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.
మైనర్లకు వాహనాలనిచ్చి వారిని ప్రమాదాల్లోకి నెట్టవద్దని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. మైనర్లు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పిల్లల చదువు పట్ల అవసరాలకు తీర్చడం పట్ల శ్రద్ధ చూపించే తల్లిదండ్రులు వారికి వాహనాలనిచ్చి వారి జీవితాన్ని ప్రమాదాల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది పెట్టేందుకు స్పెషల్ డ్రైవ్లు నిర్వహించడం లేదని ఆయన స్పష్టం చేశారు. మైనర్లకు లైసెన్సులు మంజూరు చేయకపోవడానికి కారణాలు వివరించిన ఎస్పీ మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 91 మోటార్ సైకిళ్లను సీజ్ చేసిన విజయనగరం ట్రాఫిక్ పోలీసులు విజయనగరం పట్టణంలో 29వ తేదీన మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్, డేంజరస్ డ్రైవింగ్, డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్లపైన ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించడం జరిగిందని ఎస్పీ వివరించారు. ప్రకాష్, పూర్తి న్యూస్, విజయనగరం. యాక్సిడెంట్ ఒక మైనర్ డ్రైవ్ చేశాడు, ఒక మైనర్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే దాంట్లో పేరెంట్స్ ను కూడా ముద్దాయిగా పెట్టడం జరుగుతుంది. మీ పిల్లల మీద కేసు అవుతుంది, దాంతోపాటు మీ మీద కూడా కేసు నమోదు అవుతుంది. Please like, share, subscribe our channel.